10th క్లాస్ తర్వాత ఐటీఐ చేయొచ్చా మేడం అని అడిగారండి. అంటే దానికి ఫ్యూచర్ ఉంటుందా అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐటీఐ అనేది లాస్ట్ ఆప్షన్ కాదు. అంటే ఎంపీసీ, బైపీసీ, సిఈ, సిబిఏ చేసి ఐటీఐ లాస్ట్లోని డల్ స్టూడెంట్స్ మాత్రమే చేస్తారు అన్నది అపోహ పడకండి. ఓకే, ఐటీఐ కూడా మంచి ఆప్షన్. రోజుల్లోని డిగ్రీ ఉండడం దానికంటే స్కిల్డ్ పర్సన్స్కి, స్కిల్డ్ టెక్నీషియన్స్కి చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే మీకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రీప్లేస్ చేస్తుంది చాలా జాబ్స్ని. కానీ ఇంకొక 30-40 ఇయర్స్ 50 ఇయర్స్ వరకు ఈ స్కిల్డ్ టెక్నీషియన్స్ని రీప్లేస్ చేసే ఏఐ టెక్నాలజీ అంత ఫాస్ట్గా ఏమీ రాదు. కాబట్టి ఐటీఐలోని మంచి కాలేజ్ చూస్ చేసుకొని, ఈ ఐటీఐలోని మీకు డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. లైక్ ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, ఫిట్టర్స్, డ్రాట్మెన్స్, మెకానిక్స్, డీజిల్ మెకానిక్స్, మోటార్ వెహికల్ మెకానిక్స్. సో వీళ్ళకి హ్యూజ్ డిమాండ్ ఉంటుందండి ఫ్యూచర్లోని. అండ్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. రైల్వేస్లోని, గవర్నమెంట్ సెక్టార్ కంపెనీస్లోని, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లోని, ఆటోమొబైల్స్లోని ఇలా చాలా చాలా వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు, జనం ఏమనుకుంటారని కాకుండా పిల్లలకి సూట్ అయ్యేది చూస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.